ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో వృషభ రాశి వారికి ఈ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి. జాగ్రత్తగా వినండి. అసలు ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృతిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వృషభ రాశి వారి జీవితాన్ని తలకిందులు చేసేసే ఒక రహస్య పరిణామం గురించి. ఫిబ్రవరి 1, 2, 3, 4 ఈ 4 తేదీల్లోనూ ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి అనుకోని ఊహించని పెద్ద మార్పు అయితే జరగబోతుందనే చెప్పాలి. అది శుభమా, అశుభమా, ప్రేమ, మోసమా, అవకాశమా, ప్రమాదమా అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వృషభ రాశి వారి స్వభావం. ముందుగా వృషభ రాశి వారి స్వభావం తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా నమ్మకమైన వారు. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టేస్తారు. భావోద్వేగాలను బయటకు చూపించరు, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వృషభ రాశి వారికి స్త్రీల విషయంలో అతిపెద్ద బలహీనత ఉంటుంది. అది తల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, ప్రేయస్ కావచ్చు, లేదా ఆఫీస్లో ఎవరో ఒక మహిళ కావచ్చు. ఫిబ్రవరి 1 మొదటి సంకేతం. ఫిబ్రవరి 1వ తేదీ వృషభ రాశి వారికి ఒక సంకేతం కనిపిస్తుందనే చెప్పాలి. అది ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక అనుకోని కళ, లేదా ఒక స్త్రీతో అనుకోకుండా కలవడం అయితే జరుగుతుందనే చెప్పుకోవాలి. ఈ రోజులను మీరు లైట్గా తీసుకుంటారు. ఇది అంత ముఖ్యమైనది కాదు అని అనుకుంటారు, కానీ ఇక్కడే తప్పు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రోజుల్లో మొదలైన విషయం తర్వాత 3 రోజులు మీ జీవిత దిశనే మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 2 భావోద్వేగాల తుఫాను. ఫిబ్రవరి 2వ తేదీ ఆ స్త్రీ కారణంగా మీ మనస్సులో కలవరం మొదలవుతుందనే చెప్పుకోవాలి. గతం గుర్తుకొస్తుంది, బాధలు గుర్తుకొస్తాయి, కోపం వస్తుంది, ప్రేమ కూడా మరలా పుడుతుందనే చెప్పాలి. కొంతమంది వృషభ రాశి వారికి పాత ప్రేమ మరలా వస్తుంది. విడిపోయిన స్త్రీ తిరిగి సంప్రదిస్తుంది, కానీ జాగ్రత్త, అది నిజమైన ప్రేమ లేదా అవసరమా అని. ఈరోజు మీరు ఎమోషనల్గా తప్పు నిర్ణయం తీసుకుంటే ప్రమాదం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫిబ్రవరి 3 కీలకమైన నిర్ణయాలు. ఇది చాలా అంటే చాలా కీలకమైన రోజు అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 3వ తేదీ మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. ఆ రోజు ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. అలాగే మీ నుంచి ఒక మాట కోరుకుంటుంది, ఒక నిమిషం అడుగుతుంది, ఒక నిర్ణయం కూడా అయితే మీ నుండి అడుగుతుందనే చెప్పాలి. నన్ను నమ్మగలవా, నాతో ఉండగలవా, ఈ పని చేయగలవా అని. మీరు అవును అన్నట్లయితే ఒక దారి, మీరు కాదు అన్నట్లయితే మరొక దారి. ఈ రోజుల్లో చేసే నిర్ణయం కనీసం 6 నెలల పాటు మీ జీవితాన్ని అయితే ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. ఫిబ్రవరి 4 మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను మర్చిపోయాను, నా జీవితం మారిపోతుంది అని. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశం, డబ్బు విషయంలో మార్పు, ప్రేమ సంబంధాలు, పెళ్లి సంబంధాలు లేదా పెద్ద గొడవలు అన్నీ ఆ స్త్రీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి జాగ్రత్త సూచనలు. ఈ 4 రోజుల్లోనూ తొందరపడి నమ్మవద్దు, రహస్యాలు చెప్పవద్దు, డబ్బు లావాదేవీలు చేయవద్దు. సంతకం పెట్టే ముందు మాత్రం ఆలోచించుకోండి. దేవుణ్ణి నమ్మండి, పెద్దవాళ్ళ మాట వినండి. శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెట్టండి. ఆ స్త్రీ ఎవరు కావచ్చు? ఇప్పుడు మీలో చాలామందికి అడుగుతున్న ప్రశ్న ఇదే, ఆ స్త్రీ ఎవరు అని. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 1 నుండి 4వ తేదీ మధ్యలో ప్రభావం చూపించే స్త్రీ అనే చెప్పాలి. మొదట, గతంలో మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషించిన మహిళ. 2, మీకు అప్పు, డబ్బు లేదా ఆస్తి విషయాల్లో సంబంధం ఉన్న మహిళ. 3వది, ఆఫీస్లో లేదా వ్యాపారాల్లో ఉన్న మహిళ. 4వది, మీ కుటుంబంలోనే ఉన్న ఒక స్త్రీ. 5వది, లేదా ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఒక స్త్రీ అని కూడా చెప్పవచ్చు. ఈమె మాటలు చాలా తీయగా ఉంటాయి, కానీ మాటలు వెనుక దాగిన పరీక్ష మాత్రం ఒకటి ఉంటుందనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి మానసిక స్థితి.
ఈ 4 రోజుల్లోనూ వృషభ రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న విషయానికే పెద్దవిగా తీసుకుంటారు. ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఎవరో అర్థం చేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఇదే సమయంలో ఆ స్త్రీ మీ జీవితంలోకైతే వస్తుందనే చెప్పాలి. ఇది యాదృచ్ఛికం కాదు మిత్రులారా, ఇదే విధి అని కూడా చెప్పవచ్చు. ఈ మాటలు వింటే వెంటనే జాగ్రత్త. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ మధ్యలో ఏ స్త్రీ అయినా ఈ మాటలు మాట్లాడితే వెంటనే అప్రమత్తం అవ్వండి. నువ్వు తప్ప మరొకరు లేరు. నన్ను నువ్వే రక్షించాలి. ఇది ఎవరికీ చెప్పవద్దు. ఇప్పుడు కాకపోతే మరలా అవకాశం రాదు అని. ఈ మాటలు వృషభ రాశి వారిని బలహీనంగా అయితే టర్న్ చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. డబ్బు అండ్ ఆస్తి విషయాల్లో హెచ్చరిక. ఈ 4 రోజుల్లోనూ డబ్బు సంబంధితంగా అప్పు ఇవ్వకండి. గ్యారంటీ ఇవ్వకండి. జాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయకండి. ఆస్తి పేపర్లపై సంతకాలు వీటికి దూరంగా ఉండడమే మీ జీవితానికి చాలా వరకు కూడా కాపాడుతుందనే చెప్పాలి. ఎందుకు అంటే ఆ స్త్రీ కారణంగా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏళ్ళు కష్టపడిన కష్టమంతా కూడా అయితే పోగొట్టుకునే ప్రమాదం ఉంటుందనే చెప్పాలి. ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి మీరు ఈపాటికే ప్రేమలో ఉన్నట్లయితే లేదా పెళ్ళై ఉంటే ఈ 4 రోజుల్లోనూ బయట వాళ్ళ మాటలకు మీ రిలేషన్స్ను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక స్త్రీ మాటలు మీ మనస్సులో సందేశాన్ని పుడుతుందని కూడా చెప్పుకోవచ్చు. నిజం తెలుసుకోకుండా మాత్రం నిర్ణయం తీసుకోకండి. పరిష్కారం. ఈ మార్పుకు మీకు అనుకూలంగా మారాలి అంటే ఏం చేయాలి? ఈ 4 రోజుల్లోనూ తప్పకుండా చేయవలసింది ప్రతిరోజు ఉదయం ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. శుక్రవారం తెల్ల పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి. ఏ నిర్ణయమైనా రాత్రి కాకుండా పగటిపూట తీసుకోండి. మీ ఇంటిలో ఉన్న పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. అప్పుడే మీ యొక్క జీవితంలో జరిగే ప్రతి మార్పులోనూ మీకు అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. చిన్న సందేశం మిత్రులారా, ఈ మార్పులు మీకు శిక్ష కాదు, ఇది ఒక పరీక్ష. మీరు ఎదగడానికి వచ్చిన అవకాశం అని కూడా చెప్పవచ్చు. ఆ స్త్రీ మిమ్మల్ని కిందకి పడేయవచ్చు లేదా మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్ళవచ్చు. అంతా మీ నిర్ణయంపై అయితే ఆధారపడి ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామంది వృషభ రాశి వారు పట్టించుకొని ఒక విషయం అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 1 నుంచి 4 తేదీ వరకు మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ మీకు నేరుగా అయితే నష్టం చేయకపోవచ్చు. కానీ ఆమె ద్వారా మీరు మీ అహంకారాన్ని, మీ బలహీనత క్షణాలను పరీక్షించడానికి అయితే కాలం సిద్ధం చేస్తుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లోనూ ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న ఒప్పందాలు అది మీ జీవితాన్ని మలుపు తిప్పేసే కారణం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి స్త్రీల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళడం మీ ఆర్థిక పరమైన జీవితం, మీ పర్సనల్ లైఫ్ మొత్తం అంతా డిపెండ్ అయి ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలోకి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.